యూట్యూబ్లో తెలుగు సినిమాలు బ్రౌజ్ చేస్తుంటే ఈ సినిమా కనిపించింది. దీని పేరు చిన్నారి ముద్దుల పాప. ఇందులో జగపతి బాబు, శివాజీ రాజా, సుధాకర్లు నటించారు. ఎప్పుడో 1987లో రిలీజ్ అయిన సినిమా ఇది. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు శివాజీ రాజా 1987లోనే మూవీస్లో యాక్ట్ చేస్తుంటాడని. ఎందుకంటే ఎప్పుడో 1995-2000 మధ్యలో ఈటీవీలో మా టీవీలోనూ మొగుడ్స్ పెళ్ళామ్స్లో చూశాను. సో అంత బిఫోరే ఎర్లీ 87 అంటే దాదాపు నాగార్జున, వెంకటేష్లు డెబ్యూ చేస్తున్న టైం అది. అప్పటికే శివాజీ రాజా ఇండస్ట్రీలో ఉన్నాడనమాట. అయితే ఈ సినిమా గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే, ఈ సినిమా ఒరిజినల్గా చూసుకుంటే ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ముగ్గురు బ్యాచులర్స్ అనుకోకుండా ఒక రూమ్లో ఉంటే, అనుకోకుండా ఒక పొద్దున్నే వాళ్ళ ఇంటి ముందు ఒక పాప ఉంటుంది. ఈ పాప ఎవరిక్కడ వదిలారు అని ఆలోచిస్తూ వాళ్ళు ఆ పాపను పెంచడం మొదలు పెడతారు. పెంచుతూ ఆ పాప తోటి ఒక ఎఫెక్షన్ బాండ్ పెరిగిపోతుంది. సినిమా ఎండింగ్కి వచ్చేసరికి ఆ ఒరిజినల్ తల్లి ఎవరైతే ఉంటారో వాళ్ళు మా పాపే అని చెప్పి తీసుకెళ్తారు. చాలా సింపుల్ స్టోరీ అయినప్పటికీ ఈ సినిమా గురించి స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నా అంటే, చెప్పాలంటే ఇది ఒక అటర్ ఫ్లాప్ సినిమా. అయితే ఈ సినిమా ఒరిజినల్గా ఇంగ్లీష్లో 3 Men and a Cradle అనే సినిమా నుంచి రీమేక్ చేశారు. ఆ సినిమా యాక్చువల్లీ 3 Men and a Cradle అనే ఒక నవల్ నుంచి బేస్ అయ్యిందనమాట. సో ఈ సినిమాని ఇది 1985లో రిలీజ్ అయితే ఫ్రెంచ్లో, తర్వాత మన వాళ్ళు ఇది ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ సినిమా కాబట్టి దీన్ని తెలుగులో రీమేక్ చేశారు. ప్రొడ్యూసర్ ఎవరంటే వడ్డే రమేష్, వడ్డే నవీన్ వాళ్ళ ఫాదర్. రీమేక్ చేసిన తర్వాత దీన్ని తమిళ్లో 2 సార్లు రీమేక్ చేశారు ఇదే సినిమా. తాయమ్మ, తర్వాత ఆసాతాల్, సురేష్ గోపి, సత్యరాజ్, రమ్యకృష్ణ, చాలా మంచి కాస్టింగ్ తోటి మళ్ళీ ఇయర్ అంటే దాదాపు 2001లో రీమేక్ చేశారు. మళ్ళీ దీన్ని 2007లో బాలీవుడ్లో అక్షయ్ కుమార్, ఫర్దీన్ ఖాన్ వీళ్ళందరితోటి మళ్ళీ రీమేక్ చేశారు. అయితే వీళ్ళ గ్రాసింగ్ ప్రకారం చూస్తే 36 crores ఇన్వెస్ట్ చేస్తే 83 crores బాగా రిచ్గా ఉంటుంది సినిమా. సో ఒకటే సినిమా ఇన్నిసార్లు రీమేక్ అయ్యిందనమాట. మలయాళంలో దీన్ని 1990లో తూవల స్పర్శం అనే సినిమాగా మళ్ళీ రీమేక్ చేశారు. ఒక్కటే మూవీ చూడండి, మన ఇండియాలోనే ఇన్నిసార్లు రీమేక్ అయింది. అదండి ఈ సినిమా కథ.